చంద్రబాబు కాన్స్టెన్సీ అది అమానుష చర్య. బాబు గారు కూడా ఖండించారు, వెంటనే రెస్పాండ్ అయ్యారు. మా అనితమ్మ కూడా రెస్పాండ్ అయ్యింది. కానీ అది అమానుష చర్య. వీళ్ళకి చెప్పాను కదా, వీళ్ళకి కావాల్సింది ఎక్కడ శవం దొరికితే, ఎక్కడ ఏది జరిగితే పేటీఎం లాగా కుక్కల్లాగా ఎగబడతారు, అంతేగాని అక్కడ ఏం లేదు. బాబు గారు 5 లక్షలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారు. ఇంకా పిల్లల స్కూల్ చదువుల ఖర్చులు కూడా బాబు గారు రెస్పాండ్ అయ్యారు. వీళ్ళకి పాపం 62 వచ్చేటప్పటికి నిన్నంతా మోకిన కుక్కలు ఇవాళ సైలెంట్ అయిపోయాయి. ఎటువంటి ఇచ్చేయట్లేదు. రక్షణ లేదు అనడానికి సిగ్గు శరం ఉండాలి. రక్షణ లేదు అన్నావు. నీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంతమంది ఆ మగవాళ్ళకే రక్షణ లేదు. శవాలని డోర్ డెలివరీ చేసిన వాడివి నువ్వు. ఆడవాళ్ళ గురించి నువ్వేం మాట్లాడతావు? రౌడీయిజం పెరిగిందని జబర్దస్త్ రోజా అంటుంది. అసలు రౌడీలను వెనకేసుకొచ్చి, గోండాలను వెనకేసుకొచ్చి తిరిగే పార్టీ అది. రౌడీయిజం ఎక్కడ పెరిగింది? అందుకనే కదా నేరం జరిగిన ఎమ్మటనే సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్న నేరస్తులు. అది మాట్లాడితే దళితులు నువ్వు వెళ్ళి నిజంగా నాకు మర్చిపోయాను నేను, తెనాల్లో ఒక గంజాయి బ్యాచ్ని వెళ్ళి పరామర్శించావు. వాళ్ళు రౌడీ షీటర్లుగా నమోదైనవి, కానీ ఏ రైతు కుటుంబమో, ఏ సిపాయి జవాన్ కుటుంబమో కాదు కదా. ఒక రౌడీ బ్యాచ్ని వెళ్ళి సృష్టించి దానికి దళితులు అనే పేరు పెట్టి వాళ్ళని రెచ్చగొడతానికి చూసావు. అక్కడే తెలుస్తుంది ఎంత పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ అమలు చేస్తున్నారు అన్నది. అదొకటే కాకుండా పొదుల్లో జరిగిన ఘటన వల్ల, నువ్వు చేసిన గొడవ వల్ల ఎంత గొడవ చేయాలని కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ ఎంత ఓర్పుతో సహనంతో ఉన్నారో అర్థం చేసుకోండి. ఆ రోజు నువ్వు రాళ్ళు రువ్విచ్చినా సరే సైలెంట్గా ఉన్నారు. ఏదైనా అధిష్టానం చూసుకుంటుంది, గవర్నమెంట్ చూసుకుంటుంది అని. మా ప్రభుత్వం మీద నమ్మకంతో రౌడీ షీటర్లు అనేది లేకోకుండా అంతం చేస్తారని నేను అనుకుంటున్నాను.